ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ. ముందుగా కొండలు మింగుతున్న పొంగులేటి కంపెనీ అంటూ ప్రధానమైన వార్త ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. మానస హిల్స్లో మంత్రి సంస్థ తవ్వకాలు అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. అనుమతులు లేకుండా తవ్వుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్. ముఖ్యమంత్రి రేవంత్ అల్లుడి అనుయాయులకు ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల భూమి ధారాదత్తం. సర్కారు భూమిది. పేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు అక్రమ క్వారీలు పట్టవా? మంత్రులు వారి బంధువుల కబ్జాలు కనిపించట్లేదంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కన్నెత్తి చూడని అధికారులు అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అడ్డగోలు భూ కేటాయింపులు చేశారు, వాటిని వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ నిలిపివేసి పెనాల్టీతో రికవరీ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. మరి అధికారులు ఎందుకు బంధువుల భూ కబ్జాలు మీకు కనిపించట్లేదా అంటూ నిలదీసిన ప్రధానమైన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతో పాటు నైని అక్రమాలపై నాంచివేత అంటూ మరో వార్త మనకు కనిపిస్తూ ఉంది. బొగ్గు టెండర్లపై నిజాలు నిగ్గు తేల్చని కేంద్రం అంటూ ఈ వార్త. ఇంకా విచారణలోనే ఉన్నదని ఆర్టీఐ సమాధానం. నాడు 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని హడావిడి చేశారు, కానీ 30 రోజులు దాటినా కూడా ఆ రిపోర్టు బహిర్గతం కాలేదనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ సింగరేణి లూటీ కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం కొనసాగుతుంది అని టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి గారు కూడా తీవ్రస్థాయిలో మండిపడిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక దేవాదులకు సంబంధించిన వ్యవహారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దేవాదుల మాట గోదాట్లోకి అంటూ ఈ వార్త. ఎక్కడి పంపులు అక్కడే గప్చుప్ అంటూ ఈ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. నీటి మూటలుగా ముఖ్యమంత్రి మాటలు మిగిలిపోయాయనే వార్త మనకు కనిపిస్తూ ఉంది. పంపులన్నీ కూడా నడిపిస్తామని గత నెలలో చెప్పిండ్రు ముఖ్యమంత్రి. 10 మోటార్లకు గాను ఇప్పటికీ కేవలం నడుస్తుంది కేవలం 4. సమక బ్యారేజ్ నుంచి 5,000 క్యూసెక్కులు దిగువకపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ జల హక్కులను అడుగడుగునా కాలరాస్తూ ఉన్నారు. తెలంగాణ రైతులకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును కూడా ఏపీకి తాకట్టు పెడుతున్నారనే అంశం మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. అలాగే ఆదమరిస్తే అంతే, ఇసుక తవ్వకాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ఉనికికే పెను ప్రమాదం ఉంది, విఘాతం కలుగుతుందనే వార్త. బరాజ్ పిల్లర్ల వద్ద పూడికతీత అత్యంత ప్రమాదకరమనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఎగువ అలాగే దిగువన 500 మీటర్ల వరకు తవ్వకాలపై నిషేధం ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా ఈ నిబంధనలకు పాతరేసి ఈ తవ్వకాలు చేపడతారు. ఇప్పటికే మేడిగడ్డపై విష ప్రచారం చేసి దాన్ని 2 ఏళ్లుగా పడవ పెట్టారు. ఇప్పుడు అన్నారంపై కూడా కక్ష కట్టారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన ధ్వజమెత్తిన అంశం కూడా మనం చూసాం ఇంతకుముందు. ప్రమాణాలకు సర్కారు పూర్తిగా తిలోకాదాలు ఇస్తుంది అంటూ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదేమీ లేదంటూ కప్పుపుచ్చుకునే ప్రయత్నాన్ని అధికారులు చేస్తూ ఉన్నారనే విషయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తం వ్యవహారంపై వాస్తవాలు బయటికి రావాలంటే దీనిపై విచారణ జరగాలి. అలాగే మార్గదర్శకాలు నిపుణులు డిమాండ్ చేస్తున్న విషయం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే నిధుల మళ్లింపు నిజమే, సంబంధం లేదంటూనే హెచ్సీఏ అధ్యక్షుడు ఒప్పుకోలు అంటూ హెచ్సీఏకు సంబంధించిన వ్యవహారం కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం. బాధ్యతలు చేపడానికి నెల ముందే జరిగిందని దాటవేత. నమస్తే కథనంపై హెచ్సీఏ మీడియాతో భేటీ. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది కమిటీ. మంత్రి సంస్థకు 69 కోట్ల బదిలీపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్రస్థాయిలో కలకలం రేగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రజల్లోకి వెళ్ళలేం, 99 డేస్ ప్రణాళికపై చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 99 డేస్ 99 రోజుల ప్రణాళిక అంటూ ఇటీవల ప్రభుత్వం హడావిడి చేసిందనే అంశం. అధికారులతో కలిసి పాల్గొనాలని ఎమ్మెల్యేలకు ఆదేశం ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా మేము పాల్గొనే పరిస్థితి లేదు. ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారు, ప్రశ్నలకు సమాధానం చెప్పలేం. ఇప్పటికే పెన్షన్ల పెంపుపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. రైతు భరోసా 3 సార్లు ఎగ్గొట్టిన ఈ అంశంపై కూడా అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తే ఏకంగా అడుగడుగునా కూడా కాంగ్రెస్ సర్కారుకు ఎదురీత తప్పదు, ఎక్కడికక్కడ నిలదీతలు తప్పవని చెప్పేసి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి నేరుగా చెప్పినట్టుగా స్పష్టం అవుతున్న వార్త ఇది. దీంతో అధికారులతోనే నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే వార్త. ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. 2 ఏళ్లలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకోవడం, దీనికి తోడుగా రోజురోజుకు ఆ వ్యతిరేకత మరింత తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలోనే 99 రోజుల కార్యక్రమం అంటూ ప్రభుత్వం చేసిన హడావిడి కూడా ఇప్పుడు కేవలం అధికారులతోనే తూతూ మంత్రంగా ముగించాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఈ కథనం కూడా మనకు ప్రధానంగా సమ్మె నోటీస్ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏకగ్రీవంగా నిర్ణయించిన కార్మిక సంఘాల జేఏసీ ప్రభుత్వంలో విలీనం, వేతన సవరణే ప్రధాన డిమాండ్లుగా ఆర్టీసీ సమ్మె సైరన్ మోగిస్తున్న వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా మనం చూస్తుంటే రైతు బంధు ఏది రేవంత్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రిని సూటిగా నిలదీసిన అంశం. మార్చి 3 దాటినా ఎందుకు రాలేదంటూ ఆయన నిలదీశారు. కేరళ ఎన్నికల కోసం ప్రభుత్వం
తెలంగాణ చెమట పైసలను పంపిస్తుంది, కానీ తెలంగాణ రైతులకు అన్నదాతలకు మాత్రం మొండి చేయి చూపుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతు బంధు పెంచుతామని హామీ ఇచ్చి దాన్ని కూడా తుంగలో తొక్కారు. చివరికి ఇచ్చే రైతు బంధు కూడా టెన్షన్గా కేసీఆర్ గారు ఏ రకంగా అయితే సీజన్కు ముందు ఇచ్చారో, ఇప్పుడు సీజన్ దాటిపోయి దాదాపు 3 నెలలు గడుస్తున్నా చివరికి పంట కోతల కాలం వస్తున్నా కూడా రైతు బంధు దిక్కులేదు. దీనిపై రైతాంగం ఇప్పటికే మండిపడతా ఉంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కూడా దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కేటీఆర్ గారు స్పష్టం చేసిన కీలకమైన అంశం. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందనే విషయం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు.